అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సిన్ను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చిరంజీవిని ఉద్దేశించి ఒక మాట అయితే చెప్పాడు. చిరంజీవినే కాదు, సీనియర్స్ హీరోస్ గురించి ఉద్దేశించి కొన్ని మాటలు అయితే చెప్పాడు. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే ప్రభాస్కి శత్రువులు లేరు, అవునా కదా. నంబర్ 1 హీరో అయినాడంటే ఇదే రీజన్. ఎక్కడ ఈవెంట్లో కానీ టంగ్ అయితే స్లిప్ కాడు. ఏది పడితే అది మాట్లాడడు, అవునా కదా. బాలకృష్ణ ఏది పడితే అది మాట్లాడేది, టంగ్ స్లిప్ అయ్యేది. ఇంకా కొంతమంది, బాలకృష్ణనే కాదు, ఇంకా చాలామంది హీరోస్ అయితే ఉన్నారు. టంగ్ స్లిప్ అవుతారు, ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడ టంగ్ స్లిప్ కాడు, ఎవరిని బాధ పెట్టాడు, అవునా కదా. ఏం మాట్లాడాలో తెలుసుకుంటాడు, మాట్లాడతాడు, ఎవరిని అవమానించాడు. అందుకే దేవుడు ప్రభాస్ని నంబర్ 1 హీరోగా, ఇండియాలోనే నంబర్ 1 హీరోగా నిలబెట్టినాడు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. అంటే ఈ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని ఉద్దేశించి, అంటే సీనియర్‌లు ఎప్పటికీ సీనియర్‌లే. సీనియర్‌ల నుంచి నేర్చుకునిందే మేము. ఇప్పటికీ మేము సీనియర్‌లనే ఫాలో అవుతాము. 100% దీంట్లో డౌట్ లేదు అని, అంటే సీనియర్స్ హీరోస్‌ని ఉద్దేశించి ఈ మాట అయితే చెప్పాడు. అది కాకుండా ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి, అందులో మా సినిమా ఉంటే మాకు సంతోషం అని ఒక మాట అయితే చెప్పాడు. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు దీనికనే ఎవ్వరు అసలు, ప్రతి హీరోకి శత్రువులు ఉంటారేమో గానీ ప్రభాస్ మాత్రం శత్రువులైతే ఉండరు, అవునా కదా. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.